స్పూన్తో ఇలా ఇందులో వేసేసేయాలి మసాలాని మంచిగా. హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్ వచ్చేసి గుత్తి వంకాయ చేస్తున్నాను. అదేనండి మసాలా వంకాయ. ఇలా 2-3 రకాలు చేస్తుంటారు, బట్ నేను చేసినట్టు ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఎలా చేశాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను చూసేయండి. గుత్తి వంకాయ కర్రీ కోసము ఇలా నల్ల వంకాయలు ఒక 1/2 kg తీసుకున్నాను. ఈ వంకాయలు కూడా పెద్దగా లేకుండా చూసుకోవాలి. ఇలా మీడియం, కొంచెం చిన్న అయినా ఇంకా బాగానే ఉంటుంది. మీడియం సైజ్ తీసుకుంటే బాగానే ఉంటుంది. ఒక 1/2 kg తీసుకున్నాను. వంకాయ తోకని మొత్తం కట్ చేయకుండా ఇలా కొంచెం ఉంచేసేయాలి, ఎందుకంటే దీన్ని ఇలా పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. చేసుకోవాలి ఇలా ఒకసారి ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. వీటిని అన్ని కట్ చేసేవారు నల్లగా అయిపోతాయి. స్టవ్ ముట్టించేసుకొని పాన్ పెట్టేసి ఫస్ట్ పల్లీలు వేయించుదాము. పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు ఇలా చిట్టపటాన్ని వేగుతూ పైన పొట్టు లైట్గా వదిలేంత వరకు వేయించాలి. ఎక్కువ మాడిపోతే కూడా టేస్ట్ ఉండదు. అదే ప్యాన్ లో ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఇవి తెల్ల నువ్వులు. నువ్వులు కూడా మంచి చిట్టపట వేగేలా వేయించాలి. లైట్గా కలర్ మారేంత వరకు సిమ్లో పెట్టేసి వేయించాలి వీటిని. ఇదే ప్యాన్ లో ఒక 4-5 జీడిపప్పు పలుకులు, ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షన్ ఇది. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, అలాగే వేయించుకున్న నువ్వులు, ఒక 3 స్పూన్లు కొబ్బరి పొడి, ఇది ధనియాల పొడి 1 స్పూన్, ఒక 1/2 స్పూన్ ఇది జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ఇది గరం మసాలా, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసి వేసేస్తున్నాను, 4 వెల్లుల్లి, వేయించుకున్న జీడిపప్పు, కొంచెం చింతపండు ఇలా ముందుగా నానబెట్టుకొని జస్ట్ కొంచెమే నీళ్ళతో సహా పోసేయాలి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వీటిని పేస్ట్లా చేసేద్దాము, మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పడుతూ వాటర్ యాడ్ చేస్తూ ఇలా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయొద్దు, మనం చట్నీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి దీని పేస్ట్ని. ఇప్పుడు దీన్ని వంకాయలో పెట్టేద్దాము. వంకాయని ఇలా ఓపెన్ చేసి స్పూన్తో ఇలా ఇందులో వేసేసేయాలి మసాలాని మంచిగా. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకొని ఇంకా కర్రీ వండేయడమే. ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది, ఒక 100 ml అయినా పడుతుంది ఆయిల్ దీనికి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, చిన్న స్పూన్ జీలకర్ర, దాంట్లో కొన్ని ఆవాలు, జస్ట్ ఒక 1 minute వేయించాలి వీటిని. ఆవాలు ఇలా చిటపటాన్ని వేగిన తర్వాత మనం మసాలాతో నింపేసిన వంకాయలు ఒక్కొక్కటిగా మెల్లిగా పెట్టేద్దాం దీంట్లో. మిగిలిపోయిన పేస్ట్, ఇది మసాలా పేస్ట్, లాస్ట్లో ఇలా వంకాయల పైన వేసేసుకోండి, మంచి గ్రేవీ వస్తుంది. అన్ని నీట్గా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో మాత్రమే ఉడికించాలి. 10 నిమిషాలకు ఒకసారి, 2 సార్లు 20 నిమిషాలు ఉడికించాలి మొత్తం దీన్ని. 10 నిమిషాల తర్వాత వంకాయలను ఉల్టా తిప్పేయాలి స్పూన్తో. కంపల్సరీ సిమ్లోనే వండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మంట పెద్దగా పెట్టిన మాత్రం మాడిపోతుంది. 10 నిమిషాల తర్వాత మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని చిన్న స్పూన్తో గరిటె పెట్టి కలిపేయద్దు, వంకాయల పొజిషన్ మార్చాలి అంతే. ఉల్టా తిప్పేయాలి. వంకాయల్ని రెండో సైడ్ తిప్పిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు సిమ్లోనే ఉడికించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ అసలు పెట్టకూడదు, తొందర అవ్వాలని చెప్పేసి. 10 నిమిషాలు పెడితే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అయితే బ్రహ్మాండంగా ఉడికింది. ఇలా ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. మంచి స్మెల్ వస్తుంది. ఇక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసి తింటే చాలా బాగుంటుంది. గుమగుమలాడే గుత్తి వంకాయ రెడీ కర్రీ. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్ ఉంటుంది, వేడివేడిగా ఉంది.
తినేద్దాం. వేడివేడిగా భలే ఉంది. అన్నం వేడిగా, కర్రీ వేడిగా, నెక్స్ట్ లెవెల్ అసలు. చాలా బాగుంది. వంకాయ కూడా భలే ఉడికింది. టేస్ట్ తదిరిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పోయేదే ఉంది మామ. వీలైతే మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తా.